మధురలో మధురలో ఎవరంటే ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు ఈ మరణాలన్నిటికీ కూడా ఈయన ఇంకో కారణం. ఎందుకంటే ఇవ్వాల్సిన పైసలు ఈరోజు వాళ్ళకి ఇవ్వకుండా ఈయన ఫైనాన్స్ మంత్రిగా ఉంటాడు. అర్థమైందా? కమిషన్ల తిరిగి ఏ విధంగా నడుస్తుంది అనేది ఈరోజు బ్రహ్మాండంగా చూసినాం. కాబట్టి ఇక మా రిటైర్డ్ ఉద్యోగులు సార్ అక్కడ ఉండరు కదా ఇక మధురలో, ఆడ ఏమేం తమాషా నడుస్తుంది, ఏం నడుస్తుంది అని చెప్పేసి ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మధుర ఫైల్స్ అని చెప్పి నేను పెట్టిన. దీనిలో ఏంటంటే ఫస్ట్ ఒకటి ఇది ఐటమ్, ఇది ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ 25, 2025 రోజున వచ్చింది. అంటే అక్కడికెళ్ళి ఎవరు మాట్లాడలే. ఇది మీ నాణ్యత కూలిపోను. ఎవరిది? బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి గారి సొంత ఊరు. ఓకేనా? వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో వైరా నది వద్ద చేపట్టిన వంతెన నిర్మాణానికి సంబంధించిన పిల్లర్ సోమవారం కూలిపోయింది. చర్చ ఎక్కడా? ఎవరు దీని గురించి మాట్లాడినరు? ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ మా బతుకు రోడ్డు మీద వేస్తావురా సార్, ఒక్కొక్క మంత్రి గాంధీగా మీకు చిట్టా పంపుతాం, మీరు మాట్లాడాలని అని చెప్పి పంపుతున్నారు. ఇవాళ మధుర ఫైల్స్ అని పెట్టిన, రేపు టైటిల్ బట్టి ఫైల్స్ అని పెడతా. నేనే ఎవరిని వదలనే, ఎవరికి భయపడేది కూడా లేదు. సిరిపురం నుంచి స్నానాల లక్ష్మీపురంలోని వైరా నది మీదుగా గండగలపాడు సరిహద్దు వరకు 6.30 కిలోమీటర్ల మేరకు తారు రోడ్డు నిర్మించేందుకు రూపాయలు 31.50 కోట్ల రూపాయలు మంజూరైన. ఎంత అక్షరాల 31.50 కోట్ల రూపాయలు. ఇట్లా నేను లెక్కలు పైసలు చెప్పుకుంటా పోతా ఉంటా, మీరు రాసుకుంటా ఉంటారు, యాడ్ చేసుకుంటాను ఎంత స్కామ్ జరిగిందో. ఇందులో రూపాయలు 550 కోట్లను వంతెన నిర్మాణానికి కేటాయించారు. ఎంత? 31 కోట్లల్లో వంతెన నిర్మాణానికి కేటాయించారు. ఆర్ఎన్బి శాఖ అధికారుల పర్యవేక్షణలో ఏడాదికి పైగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సిరిపురం వెళ్లే వైపు నుండి రెండవ పిల్లర్ కూలింది. అదంతా కూలింది. సమీపంలో కూలీలు లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. నెలల క్రితమే నిర్మించిన సుమారు 10-12 అడుగుల ఎత్తు కలిగిన పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో నాణ్యత లోపం బయలైంది. కూలిన పిల్లర్ కనిపించకుండా దానిని మట్టితో కప్పేశారు. కూలిన పిల్లర్ కప్పకుండా ఏం చేసిండ్రు? ఇలా సస్పెన్షన్ లేవు. అర్థమైందా? సస్పెన్షన్ లేవు, ఇవ్వనిది లేదు. వైరా జలాశయం పూర్తి స్థాయి నిండినప్పుడు వరద నీరు వైరా నది నుంచి దిగువకు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సమయంలో స్నానాల లక్ష్మీపురం సిరిపురం మధ్య రాకపోకలు స్తంభించడంతో వంతెన నిర్మిస్తున్నారు. పిల్లర్ కూలటంపై అధికార వర్గాలు స్పష్టమైన వివరాలు వెల్లడిస్తలేరు. ఇది ఓపెన్ దుకాణం. వైరా నది దాటేలా 12 భారీ పిల్లర్లు నిర్మించగా మరొకటి నిర్మాణ దశలో ఉంది. వంతెన స్లాబుల్లో పనుల్లో భాగంగా ఇనుప రాడ్లు అమర్స్తున్నప్పుడు పిల్లర్ మధ్య గట్టిదనం కోసం మట్టి గ్రావెల్ వేస్తుండగా ఈ ఘటన జరిగింది. అంటే నాణ్యత లేకుండా ఇది మొత్తం ఈ మధ్యలో ఇది ఉంది. ఇది పేపర్ న్యూస్. ఇది ఇప్పటిది కాదు, నవంబర్ నెలలో వచ్చిన పేపర్ న్యూస్. అర్థమైందా? మన నెట్టెట్లా మూస్తుండ్రు కాబట్టి మేము కూడా బరాబర్ చదువుతాము. ఇది ఎప్పుడు? నమస్తే సార్, ఈ ఫోటోలు మొన్న మొదలుపెట్టినప్పుడు తీశాను. పగలగొట్టిన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పగలగొట్టిన స్టీల్ ప్లేట్లు ఇంకా ఉన్నాయి, కానీ నేను చూపెడుతున్నా. ఇప్పుడు ఒకటి కాదు, సారీ భద్ర నియోజకవర్గంది ఈరోజు మొత్తం బట్టలు ఉడబెట్టి నిలబెడదాం అంతా. అర్థమైందా? ఇవన్నీ రోడ్లు ఎక్కడ మధ్యలో రోడ్లు మధ్యలో ఎట్లా పలిగిపోయినాయి చూడు. ఎవరైనా ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నా మధ్యలో ఏమో నాకైతే తెలియదు. అర్థమైందా? ఎవరైనా ఆపోజిషన్ మాట్లాడుతుందో లేదో నాకు తెలియదు. ఇక నేను న్యూస్ చదువుతా, ఒక్కొక్క వార్త ఒక్కొక్కటి ఇచ్చేస్తా, మీరు చూస్తూ ఉండండి. ఇక ఏంటంటే మధుర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విధ్వంసం 2024 మార్చి నుండి రిటైర్డ్ అవుతున్న తమ బకాయిలు చెల్లించకుండా బడ్జెట్ కాగిరిపోర్లు చెల్లించి ఇవన్నీ కూడా చేస్తుండ్రు. అయితే దీనికి లింకు మధుర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విధ్వంసం 2024 మార్చి నుండి రిటైర్డ్ అవుతున్న మా బకాయిలను చెల్లించకుండా బడ్జెట్ కాగిరిపోర్టు చెల్లించినట్టు చూయించి ఆ డబ్బులు డైవర్షన్ చేసి మధురపట్నంలో ఎవరి అడుగు పెట్టనప్పటికీ అండర్ గ్రౌండ్ మధురపట్నంలో ఎక్కువ శాతం ఎవరు అడుగు పెట్టనప్పటికీ సీసీ రోడ్ల నీటి మధ్య అడ్డంగా పగలగొట్టి వాటిని సక్రమంగా
మధుర పట్టణంలో ఎవరు అడుగు పెట్టనప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని పట్టణంలోని సీసీ రోడ్లను నీటి మధ్యలో అడ్డంగా పగలగొట్టి వాటిని సక్రమంగా సరిచేయకుండా పట్టణంలోని ప్రజల్ని గత 8 నెలలుగా నానా అవస్థలకు గురి చేశారు. పట్టణ వెలుపల ఎవడో ప్రైవేట్ వెంచర్లలో కూడా ఏది అది అంటే ఎవరో ఉండాలి. ప్రైవేట్ అవస్థలు 8 నెలలుగా నానా అవస్థలు పట్టణ వెలుపల ఉన్న ప్రైవేట్ వెంచర్లో కూడా వర్షాకాలంలో పట్టణంలోని వారు గొడవ చేయడంతో ఒక్క ఇల్లు కూడా లేని ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు వేయడం జరిగింది. చూసిండ్రా, ఎక్కడనైతే ఒక్క ఇల్లు కూడా ఉండదో అక్కడ అండర్ గ్రౌండ్ వేసిందంట, పైప్ లైన్ వేసిండ్రంట. దీనికి 130 కోట్లు ఖర్చు అయిందంట. ఎవరి ప్రభుత్వ పైసలు. అక్కడ జనం లేరు, ఆడ ఇండ్లు లేవు, ఏం లేవు. అయినా కానీ ఎంత ఖర్చు పెట్టిండ్రు? 130 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ దానికి కూడా శిలాఫలకాలు వేశారు. మెటీరియల్ వచ్చింది. 1990లో నిర్మించిన బస్టాండ్ భవనాలను తొలగించి దానికి 30 కోట్లు ఎంపీడీఓ ఆఫీసు పడేసి అక్కడ కొత్తగా కట్టడానికి 21 కోట్ల డిగ్రీ కళాశాల పడగొట్టి కట్టడానికి 20 కోట్లు. మధుర ఎర్రపాలెం ఒక్కొక్కటి పాయింట్ చేయని చెప్తా, దయచేసి రండి. ఇవి మధుర ఫైల్స్లా ఒకటి ఎలక్ట్రికల్ కేబుల్ దానికి శిలాఫలకాలు వేశారు. మెటీరియల్ కూడా వచ్చిందంట. నంబర్ 1. రెండవది 1990లో నిర్మించిన బస్టాండ్ భవనాలను తొలగించి దానికి 30 కోట్లు అంట. అంటే ఇంకో బస్టాండ్ కడుతుంది 30 కోట్లు. ఎంపీడీఓ ఆఫీస్ పడేసి మళ్ళీ కొత్తగా దాన్ని కట్టడానికి 21 కోట్లు అంట. డిగ్రీ కళాశాల పడగొట్టి మళ్ళీ దాన్ని కట్టడానికి 20 కోట్లు అంట. మధుర ఎర్రపాలెం మండలంలోని డొంక రోడ్లన్నీ కోట్ల రూపాయలతో అంతగా జనసంచారం లేని ప్రాంతాల్లో ఏర్పాటు 100 కోట్ల రూపాయలతో నీరు పారిస్తున్నారు పైసలు. అర్థమైందా? అక్కడ ఏమేమి గులగొడుతుండ్రు? బస్టాండ్లు గులగొడుతుండ్రు, కాలేజీలు గులగొడుతుండ్రు, ఎంపీడీఓ ఆఫీసులు గులగొడుతుండ్రు, ఆడ జనసంచారం లేని దగ్గర రోడ్లు వేస్తుండ్రు, అండర్ గ్రౌండ్ పైపులు వేస్తుండ్రు, కరెంటు వైర్లు వేస్తుండ్రు. దేనికోసము? ఒక్కదా ఎంతెంత కోట్లు? దాదాపు 100 కోట్లే. 20 కోట్లు 130 కోట్లు. అంటే దాదాపు ఇప్పటికి నేను ఎన్ని కోట్లు చెప్పినా దాదాపు ఒక 200 కోట్ల చెప్పిన లెక్క. ఇంకా ఉన్నది అయిపోలే. అర్థమైందా? ఈ ప్రాంతంలో సొంత గ్రామంలో వైరాలో నదిపై కడుతున్న బ్రిడ్జ్ కూడా ఇటీవల నిర్మాణ దశలోనే ఒక పిల్లర్ పడిపోవడం, రాత్రి ఆ పిల్లర్ మీద మట్టి కమ్మి సమస్య ప్రజలకు తెలియకుండా కాంట్రాక్టర్లు వ్యవహరించడం, ఈ పనుల్లో నాణ్యత పట్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. దీని మీద నో యాక్షన్. ఇంతకుముందు చూపించిన కదా. రేపు వీరు నిర్మిస్తున్న భవనాలు ఎంత బలంగా ఉంటాయో అని ప్రజలందరూ చెబుతున్నారు. ఇప్పుడు కడుతున్న బంగ్లాలు చెప్పినా కదా. మరోపక్క డ్యూటీ చేసిన ఒక ఏఎస్ఐ మరియు తన సొంత గ్రామంలో వైరా పట్టణంలో నిన్న రిటైర్డ్ ఉద్యోగి తన బకాయిలు అందుకు చనిపోవడం, ఇన్ని జరుగుతున్న ఈ మంత్రి గారు స్పందించకపోవడం విశేషం. ఒక ఏఎస్ఐ కూడా చనిపోయిందంట. ఇటువంటి పనులన్నీ కమిషన్ కోసం తనకు తాను ప్రపోజ్ చేసుకొని చేపట్టడం, ప్రజలకు అవసరమైన మంచినీరు అగార పట్టణంలో వీధి దీపాలు వెలగకపోవడం, 100 పడకల ఆసుపత్రిలో మందులు సదుపాయాలు లేకపోవడం, వీటి మీద దృష్టి పెట్టకుండా ఖమ్మంలో మరో క్యాంపు ఆఫీసు నిర్మాణం కోసం 4.5 కోట్ల రూపాయలను డబ్బును మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారంట ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి. ఈరోజు నువ్వు ఎంతమంది చచ్చిపోతే నాకేంది? 80 మంది చచ్చిపోతే నాకేంది? 81 చచ్చిపోతే నాకేంది? 82 చచ్చిపోతే నాకేంది? 83 కూడా చచ్చిపోయింది. అయితే ఏంది? నాకు వాళ్ళకి ఇస్తున్న కమిషన్ రావు కదా, ఎవరో ఒకరు ఇస్తున్నారు బుద్ధిమంతులు. కమిషన్ ఇయ్యనోళ్ళు దుర్మార్గులు, చాలా కమిషన్ ఇయ్యనోళ్ళు దుర్మార్గులు అంట. అర్థమైందా? వాళ్ళ కోసం నేనేం తీయాలి కాబట్టి నేను ఇవన్నీ చేసుకుంటా. వీటి మీద దృష్టి పెట్టకుండా ఖమ్మం మరో ఇది చేస్తూ మంచినీళ్ళ ఖర్చు. ముఖ్యమంత్రి మధుర ప్రాంతం నుండి రిటైర్డ్ అయిన వారి బాధలు ఈరోజు ఆయన సొంత నియోజకవర్గం రిటైర్ అయిన వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. అక్కడ ఆయన రాసినాయి, అక్కడున్న రిటైర్డ్ ఉద్యోగులు మనకు పెట్టిన రిపోర్ట్ ఇది, గ్రౌండ్ రిపోర్ట్ ఇది గ్రౌండ్ రిపోర్టు. ఒక్కొక్క అంశం పైన క్లియర్గా పెట్టిండ్రు. బడ్జెట్లోని ప్రతి రూపాయిని తన ప్రయోజనాల కోసం వినియోగించడం పట్ల స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఆన్నే ఈరోజు అక్కడనే దాదాపు అందరు కూడా ఈరోజు పరేషాన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది 1-2 కాదు, ఇంకా ఉన్నది ఆగు వైరా. మన మధుర ఫైల్స్ ఖమ్మంలో కూడా ప్రతిపక్షాలు లేవు. ఖమ్మంలో కూడా మనమే ప్రతిపక్షం. అర్థమైందా? తిరుమల మల్ల అనేటోడు ఎమ్మెల్సీ ఉంటాడు, మాట్లాడాడు. అర్థమైందా? ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరుండో ఏందో తెలియదు. ఎమ్మెల్సీ అనేటోడు అయితే నోరు తెరవడు, మాట్లాడు.
వైరా నది నుండి జమ్ములపురం చెరువులోకి లిఫ్ట్ ఇరిగేషన్, ఇక ఇంకోటి పెద్ద స్కామ్ ఇది, ఓకేనా. వైరా నది నుండి జమ్ములపురం. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరైతే లైవ్లో ఉన్నారో దీన్ని సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కాని వారితో సబ్స్క్రైబ్ చేపియండి. ఇటువంటి స్కామ్లు మీరు ఎక్కడ కూడా చూడరు, ఏ ఛానళ్ళలో కూడా రారు. అందరు కూడా అమ్ముడు పోతున్నారు. కాబట్టి ఇది వేరే ఛానల్ మీరు చూడరు కూడా ఇక. కాబట్టి మంచిగా ఇది కొంచెం ఇది చేసుకోండి. వైరా నది నుండి జమ్ములపురం చెరువులోకి లిఫ్ట్ ఇరిగేషన్ 700 కోట్లు శాంక్షన్ చేసి కాంట్రాక్ట్ తన బినామీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వానికి ఇప్పించుకున్నాడు. ఏది మన గౌరవ ఆత్మగౌరవ తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్ట్ అంటే మేఘాకృష్ణారెడ్డి కూడా అక్కడోడే అనుకో. కేసీఆర్ వాళ్ళు ఏమన్నా తెలంగాణ ఉద్యమకారుని తీసుకొచ్చి కాంట్రాక్ట్ వర్క్లు ఏమి ఇవ్వలే, అక్కడోనే పట్టుకొచ్చుకుంటారు. అర్థమైందా? ఈ పథకాన్ని జమలాపురం దగ్గర కానీ ఎక్కువ దూరం ఎక్కువ డబ్బులు, ఎంత దూరం ఉంటే ఎక్కువ డబ్బులు ఆంధ్ర ప్రాంతం వాడికి అప్పజెప్పినాడు. వాస్తవానికి ఈ లిఫ్ట్ కట్టలేరు. నది నుండి జమలాపురానికి దగ్గర కానీ ఎక్కువ దూరం ఎక్కువ డబ్బులు గుంజేయడానికి తానే డిజైన్ చేసి ఈ పథకాన్ని ఎర్రపాలెం ప్రాంతంలో కాళేశ్వరరాగా ప్రచారం చేసుకుంటుండు. దీనికంటే ఎవరు గీపీఆర్ అంతా రూపొందించింది మిస్టర్ శ్రీమాన్ భట్టి విక్రమార్క, ది కింగ్ ఆఫ్ కపిలావస్తు. ఓకే, ఆయన వైరా నదిలో అంతగా నీరు అందుబాటులో ఉండవు, అదే కట్టలేరు. నదిలో నీరు ఉన్నప్పటికీ పథకాన్ని ఈ నది నుంచి ప్లాన్ చేశారు. ఈ కాలువ ద్వారా అనేక మంది రైతుల భూముల కాలువ కింద పోతున్నా రైతుల అభ్యంతర పడుతున్నా పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు. కాజీపురం గ్రామ రైతులు ధర్నా చేసి భూములు నిరాకరించడంతో కొంత దూరం డైవర్షన్ చేయడం జరిగింది. వాళ్ళు మేము భూములు మేము ఇవ్వమని చెప్పినాం. మొత్తంగా మధిర ప్రాంతంలో దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఎలా మంచినీళ్ళ లెక్క ఖర్చు పెడుతున్నారు. ఎంత? మధిర ప్రాంతంలో 3,000 కోట్ల రూపాయలు మంచినీళ్ళ లెక్క ఖర్చు పెడుతున్నారు. మధిర చెరువుని ట్యాంక్ బండని 10 కోట్లు పెట్టి ఆ చెరువు కింద రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వకుండా పొలాలన్నీ ఎండబెట్టారు. అర్థమైందా? ఎండబెట్టారు. గతంలో ఈ చెరువు కింద 2 పంటలు పండేవి. ప్రస్తుతం ఒక పంట కూడా చాలా కష్టంగా తయారైంది. ఆర్థిక వివాదాలు, వ్యాపార సంబంధ వివాదాలు, అన్ని సెటిల్మెంట్లు సైలెంట్గా తన శ్రీ మతిగారు ద్వారా ప్రతిఫలంగా గోల్డ్ బిస్కెట్ల రూపంలో ఆఫర్ చేస్తున్నట్టు పట్టణంలో నడుస్తున్న టాక్. ఇవన్నీ ఏమైనా ప్రచారాలు చేస్తే మీరు ఎవరు ప్రచారం చేసుకుంటూ పట్టుకోండి. ఓకే, పట్టుకోండి, వాళ్ళని పట్టుకోవాలి ఇటువంటి ప్రచారం. ఎందుకంటే నాకు తెలిసి బట్టి గారి మిసెస్ చాలా మంచి ఆమె. ఎటువంటి సెటిల్మెంట్లు చేయరు. వీళ్ళు కమిషన్లు తీసుకుంటారని, కానీ అటువంటి కమిషన్లు నాకు తెలిసి అటువంటి కమిషన్లు ఏమి తీసుకోదామే. అన్న ఇప్పుడు కొత్తగా బంగారు బిస్కెట్లు తీసుకుంటుంటారు. క్యాష్ ఎక్కువైపోయింది, అవి తీసుకోవడం కష్టం కాబట్టి ఇప్పుడు బంగారు బిస్కెట్లు తీసుకుంటుండ్రని చెప్పేసి పట్టణంలో మధిర పట్టణంలో అంతా కూడా ఈరోజు ప్రచారం జరుగుతూ ఉందంట. కాబట్టి ఇదంతా తప్పని చెప్పి మీరు ఖండించాలి. ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్ అని నేను అనుకుంటలేను. ఎందుకంటే మీరు చాలా శుద్ధ పూసలు కదా, మీరు శుద్ధ పూసలు ఇటువంటివి చేస్తారని నేను అనుకుంటలేను. బంగారు బిస్కెట్లు అంటే ఇప్పుడు ఓకేనా, బంగారు బిస్కెట్ల రూపంలో ఆఫర్ చేస్తున్నట్టు పట్టణంలో నడుస్తున్న టాక్. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఎస్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘ రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో ఈయన గారు చూసుకునేవారు. ఈ సంఘ బాధ్యులు ద్వారా బదిలీలు, ప్రమోషన్లు, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల నుండి కమిషన్ కలెక్షన్లు అన్నీ తన శ్రీమతి పర్యవేక్షణలో, అంటే మల్లు నందిని గారి పర్యవేక్షణలో జరుగుతుండేది. కమిషన్ కొట్టు బకాయిలు పట్టు నినాదంతో నడుస్తుందంట. మరి రాజశేఖర్ గారు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో ఎస్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో ఈయన చూసుకునేవారంట. మరి ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? మొత్తానికి ఇవన్నీ కూడా ఈరోజు ఈ విధంగా 1-2 కాదు, చాలా ఫోటోలు ఉన్నాయి. కొన్ని ఫోటోలు నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఈరోజు. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో జర గుర్తుపట్టండి మీరు. ఇవన్నీ కూడా వైరాకు సంబంధించినవి. వైరా అంటున్నాయి, ఇవన్నీ మధిరకు సంబంధించిన ఫొటోస్ మనకు వచ్చినాయి. ఇగో ఇవన్నీ ఆన్ ఫీల్డ్ ఈరోజు మన రిటైర్డ్ ఉపాధ్యాయ సంఘాలు పోయి తీసిన ఫోటోలు ఇగో ఇవన్నీ. ఓకేనా, అక్కడ జరుగుతున్నటువంటి ఈరోజు మధిర ఫైల్స్. ఇదంతా మధిర ఫైల్స్. ఈ విధంగా చాలా ఫోటోలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా ఈరోజు మధిరలో జరిగినటువంటి స్కామ్లు. ఈరోజు అన్నీ అయిపోయినాయి. ఇక ప్రతి పైసకు ప్రతి ఇదికి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఈరోజు మధిరలో
నీళ్లు పోసినట్టు పోసింది. అక్కడ కూడా ఏం పెద్దగా ఇంటింటికి మొన్న కౌన్సిలర్ల ఎలక్షన్లో కూడా ఇంటింటికి పోయి కూర్చొని ఓట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు వాళ్లకు ఆ విశ్వాసం పోయింది. ఆడేందంటే బలమైన ఆపోజిషన్ లీడర్ లేక వీళ్ళ ఆటలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు టీడీపీతోనే నేనున్నా, టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ ఇంటికి వచ్చిపోయే పరిస్థితి. కాబట్టి టీడీపీ కూడా మాతోనే ఉన్నది కాబట్టి ఆ లెవెల్లో జర మేనేజ్మెంట్ తీసుకుంటే ఓట్లు పడుతూ ఉన్నాయి కావచ్చు. కానీ ఈరోజు 3,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టేసి ఈ విధంగా అంటే నాకు తెలిసి ఈయన ఇలా వీళ్ళ ఇద్దరిట్లలో ఒకళ్ళు తలుచుకుంటే పైసలు వచ్చేస్తాయి. వాళ్ళ జేబులకి వెళ్ళి కూడా ఇచ్చే స్థాయికి ఎదిగిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళ జేబులకి వెళ్ళి ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చే స్థాయిలో ఈరోజు వీళ్ళు ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో డిలీట్ అవుతుంది కాకముందు కొన్ని వీడియో డిలీట్ చేపిస్తూ ఉండరు కొన్ని ఇవి చెప్పి. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని సాధ్యమైన పంపండి. ఇది ఎవరికి రాదు, ఎవరు తీయరు. దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఇది. ఈరోజు ఉద్యోగులను ఆగం చేసి, నిరుద్యోగులను ఆగం చేసి, వాళ్ళ బతుకులు ఆగం చేసి, వాళ్ళ సస్తా అంటే కూడా ఈరోజు మానవత్వం లేకుండా వీళ్ళు వినోదాలతో పొరలాడుకుంటా ఈరోజు వీళ్ళ బతుకులు ఆగం చేసుకుంటా ఈరోజు బతుకుతూ ఉన్నారు. వాళ్ళ శవాలపైన ఈరోజు బతుకుతూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎప్పుడు కూడా మనం చూడబోం కూడా తెలంగాణ జరుగుతున్నటువంటి పాలన ఇది, పరిపాలన ఇది. దయచేసి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి.